గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వానికి నిన్నటిదాకా ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవడం లేకపోతే పంచుకోవడం ఒక ఒక తలకాయ నొప్పి అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి 3 ఎంపీ స్థానాలు, రాజ్యసభ స్థానాలు. సో ఈ 3 రాజ్యసభ స్థానాలకి అంటే అందులో 2 తెలుగుదేశానికి వెళ్ళొచ్చు, ఒకటి జనసేనకి రావచ్చు, మరి లేకపోతే బీజేపీ కూడా అడుగుతుందో మనకు తెలియదు. కాకపోతే ఒకటైతే చాలా మంది క్లియర్గా చెప్తున్నారు, అందులో ఒకటి జనసేనకి వెళ్తుంది, ఆ జనసేనకి వెళ్ళిన దాన్ని నాగబాబుకి ఇస్తారు అంటున్నారు సార్. అందరూ విమర్శించేది ఏంటంటే, ఒకటి నాగబాబు ఆయన అన్నయ్య కావచ్చు, ఆయన ఇచ్చుకోవచ్చు. అందులో మనం అనటానికి కూడా ఏమీ లేదు. కాకపోతే సామాజిక న్యాయం, సామాజిక న్యాయం నేను అందరినీ కలుపుకుంటా పోతా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ కాపులే. మళ్ళా రాజ్యసభకు కూడా ఇంకో కాపు ఎంపీనే పట్టుకుంటాడు. లీడరు కాపు లీడరే. ఏంటి సార్ ఇది? అంటే కనీసం సామాజిక న్యాయం ఇప్పుడు ఎందుకో ఓ పక్కన మనం వైఎస్ఆర్సీపీని చూసినా, లేకపోతే ఇక్కడ జనసేనని చూసినా, ఈ 2 కూడా ఈ కులానికి ఎక్కువ అంటకాగుతా ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశంలో చూసుకుంటే ఉన్న పొజిషన్లు అన్నీ కూడా ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారు. అక్కడ సమర్థులకి ఇస్తారా, అసమర్థులకి ఇస్తారా పక్కన పెడదాం. కానీ సామాజిక న్యాయం పాటిస్తారు. కానీ మిగతా 2 పార్టీలకి సామాజిక న్యాయం అనేది ఎందుకో ఆ పార్టీలకి అబ్బట్లేదు. లేకపోతే అసలు వేరే నాయకులు ఆ పార్టీలో లేరా? ఎందుకలా 2 పార్టీలు కూడా ఒక కులానికే అంటగడతా ఉన్నారాళ్ళు? సామాజిక న్యాయం చూడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అవకాశం లేదు. ఆ! ఎందుకంటే అంటే ఎవరైనా సరే. ఆ! చెప్పండి. ఉన్నప్పుడు అంటే దానికి మిగతా ఆహా! వాళ్ళకి కూడా ఇచ్చుకోవడానికి నేను కూడా అప్పుడు సంగతే చెబుతున్నాను. ఓకే. ఎటువంటి అవకాశం లేదు. హ్మ్. ఎందుకంటే అదంతా ఒక డ్రామా గాబట్టి. హుహు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనంటే ఏం లేదక్కడ. కేవలం రెడ్డి కులస్తులకు మాత్రమే అనే బోర్డ్ ఉంది ఎప్పటినుంచో అక్కడ. కొత్తగా మనం చెప్పేదేముంది ఇప్పుడు దాంట్లో అర్థం చేసుకునేది దాని మీద విశ్లేషణ చేసేది ఏమీ లేదు. వాళ్ళు పైకి ఒక మాట చెబుతారు. లోపల మరొక ఆలోచనతోటి ఉంటారు. ఇది వాస్తవం. అందరికీ తెలిసిపోయిందే గదా! ఏం చేశాడని మరి కరుణాకర్ రెడ్డికి ఇప్పుడు ఆహ్, చ పెద్దిరెడ్డిని గూడా కాదనో లేకపోతే ఏదో అని అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు. దానికో పెద్ద సబ్ పెట్టి మరి ఏం చేశారు? ఏం జరిగిందో తెలీదు. ఇక్కడికొస్తే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు ఫుల్ లెంగ్త్ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ చేశారు. దానికి కూడా ఏం జరిగింది? ఏం ఎందుకని ఆయనకి ఇవ్వాల్సొచ్చింది? ఏమంతా అటు కరుణాకర్ రెడ్డి గాని, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గాని బాగా గుణపాలు పెట్టి గాని, లేకపోతే పారలు పెట్టి గాని పగలబొడిచిన భూమి ఏందంట? ఏం లేదు. చేరు చివరనున్న కేవలం రెడ్డి మాత్రమే. కాకపోతే వాళ్ళెక్కువగా మాట్లాడారు. ఇదిగో చూడండి టీడీపీ వాళ్ళొస్తే మొత్తం కమ్మోళ్ళకి దోచిపెట్టేస్తున్నారు అని మాట్లాడిన మాటల మూలాన ఇప్పుడు వాళ్ళని ప్రస్తావించుకోవాల్సొస్తుంది గానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా మంది రెడ్లకే ఇచ్చాడు. అది అది ఆ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న దీన్ని గూడా కాదనుకొని రాజశేఖర రెడ్డి ఏదో పగలబడుస్తాడని జెప్పి పైనున్న అధిష్టానం గూడా మెదలకుండా ఊరుకుంది. ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆ ఇచ్చిన దాన్ని ఆయన వాడేసుకున్నాడు అలాగనే. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని పోషించగలిగే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఎలా ఏ రకంగా జరిగిందది అనేది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఇక జనసేన పార్టీ అనంటే అది వాళ్ళు మేము సామాజిక న్యాయం చేస్తామని పేరు చెప్పారు గాబట్టి వాళ్ళని అడిగే అవకాశం మెండుగా ఉంటది. అందులో ఇక ఇప్పుడు యాక్చువల్‌గానంటేనండి జనసేన పార్టీకి అధికారం వచ్చింది. కానీ అది అధికారం కాదు. అంతంత మాత్రం. బంతిలో కూర్చొనుంటే వరుసగా అందరికీ పెట్టే దాన్నే మీకు గూడా పెట్టినట్టు ఒక రకమైన అధికారం అది. అధికారం వచ్చిందని అనుకోవాలో, లేకపోతే ఇంకేమని అనుకోవాలో అర్థం గాని స్టేటస్‌లో ఉన్నారు వాళ్ళు. మరి అలాంటి అధికారం వచ్చినప్పుడన్నా వాళ్ళింట్లోనే రాజకీయ నిరుద్యోగులు ఇద్దరున్నారు. ఓహ్! ఇద్దరున్నారా? రాజకీయంగా అవును. ఒకటి చిరంజీవి, 2 నాగబాబు. ఇద్దరు ఓహో! రాజకీయ నిరుద్యోగులే గదా! ఆహా! హ్మ్. ఆయన ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం జేసి, అక్కడ ఒక మంత్రయ్యి, ఆ తరువాత ఏం జేయాలో అర్థం గాని పరిస్థితుల్లో ఉంటే, మ మరి జనసేన పార్టీ పేరుతోటి మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ వచ్చి 2014, 19 మధ్యలో కూడా
చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలి అనే దాని దగ్గరే అసలు ఆ కూటమిలో గాని గొడవలు రావటానికి జనసేన పార్టీ ఆ, అలిగి బయటకు రావటానికి మెయిన్ కారణం అదేనని ఆ రోజుల్లో చెప్పుకున్నారు, చిరంజీవి రాజ్యసభ సీటు అని. ఇప్పుడు కనీసంలో కనీసం నాగబాబు కన్నా, ఎందుకంటే ఆయన కూడా గత ఎన్నికల్లో, ఈ ఎన్నికలు కాదు ఆ ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేసి మరి ఆయన ఓడిపోయి ఉన్నాడు. యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ కూడా ఏం లేదు, నథింగ్. అవును. ఒక పార్టీకి అధ్యక్షుడు అనే పేరే గాని ఈ రోజు చేతిలో గుప్పెడ మంత్రి పదవులు ఉండొచ్చు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆ ఆ దాంట్లో నుంచి. ఈయనకంటే ముందే 2019లో రాపాక వరప్రసాద్ ఈయనకంటే ముందు జనసేన పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడు, పవన్ కళ్యాణ్ కంటే కూడా ముందు. ఆ తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాడు, తర్వాత గెలవటం మాత్రం జనసేన గుర్తు మీద, జనసేన బీఫామ్ మీద గెలిచిన వ్యక్తే కదా. ముందు ఎమ్మెల్యే రాపాక, పవన్ కళ్యాణ్ కూడా కాదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల అడ్డంగా ఓడిపోయాడు. ఈ రోజు అదృష్టం కలిసి రావటం మూలాన మరి ఇంకే ఇతర కారణాలకు అధికారం కొంత వాళ్ళకు కూడా పంచబడింది. ఆ పంచిన దాంట్లోనే అదే చెబుతారు చూడండి, దంచినమ్ముకు బొక్కిందే దక్కుదల. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏముంటది, ఏముండదు. ఆ వండుకున్న అరిసెలు వాళ్లే పెట్టేసుకుంటారు తప్ప వీళ్ళకి ఏమి ఇయ్యరు. ఆడ దంచుతా ఉన్నప్పుడు ఎంత గుప్పెడి నోట్లో వేసుకుంటే అంత మంచిది. అదే పరిస్థితి ఈ రోజు నడుస్తుంది. రాజ్యసభలో 3 ఎంపీలు రాజీనామా చేసిన కారణానికి మరి ఇప్పుడు ఖాళీ అయితే ఏదో ఒక దాంట్లో ఇప్పుడు నాగబాబుని కూడా ఇరికించాలి. ఎందుకంటే నా పరిస్థితి ఏంటిరా బాబో అని ఆయన గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు ఓ పక్కన. ఎన్నో రకాలుగా ఆయన ఏడుపు మామూలుగా లేదు. యాక్చువల్ గా జనసేనకి వెనకబడి ఏడుస్తుంది ఎవరయ్యా అంటే నాగబాబు ఒక్కడే. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారంగా ఈ 2024 ఎన్నికల ముందు కూడా నాగబాబుని అసలు పార్టీ ఆఫీస్కి రావద్దు, నువ్వు వచ్చి ఈడ పెంట పెంట చేయబాకు అని అంటే, ఆయన ఆ పార్టీ ఆఫీస్ నుంచి 4 బిల్డింగ్లు అవతల ఇంకొక బిల్డింగ్ లో ఓ, అద్దె కట్టుకుంటా అక్కడుండి ఏదో రాజకీయం నడబోయాడు. అప్పుడున్న సమాచారం ఎన్నికల ముందు. సరే గెలిచిన తర్వాత ఏముంది, అన్నయ్య కదా ఎంతైనా. ఆ రోజున ఈ జనసేన పార్టీలో సెకండ్ పొజిషన్ లో ఉన్న నాదెళ్ల మనోహర్ను ఇందులో వాస్తవం ఎంత, నువ్వు చూసొచ్చావా, వీళ్ళు అడుగుతారు కదా. వెంటనే తోడికి గుర్తొచ్చింది, సోఫా సాటును దాక్కుని నువ్వు వినొచ్చావా, బాత్రూమ్ లో కూర్చొని నువ్వు చూసొచ్చావా అని. ఆ మాట్లాడే వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో, అక్కడ ఏముందో. ఇప్పుడు అంతా నంగనాచులేనమాట, నంగనాచి తొంగబొరలు ఈ మాటలు మాట్లాడుతుంటారు. కాకపోతే ఇప్పుడు మరి ఏదన్నా అవకాశం వచ్చినాడు నన్ను ఏదన్నా గుర్తు పెట్టుకొని, నా కొడుకేమో స్టార్ హీరో కాలేకపోయాడు, నేను ఆ రోజున ట్రై చేసి అగ్రిమెంట్ లాంటి సినిమాలు కానీ, లేకపోతే అదేదో సర్కార్ మెయిలో ఏదో సినిమా ఉండేది, చిన్నప్పుడు లాగులు కట్టుకున్న రోజుల్లో చూశానండి. నాగబాబు హీరోగా వేసిన సినిమా నేను 420 థియేటర్కి వెళ్ళి చూశాను. ₹6 కుర్చీ రేట్ ఉండేది. సినిమా పేరు కూడా 420. ఆ ఏంటండి, 420 సినిమా పేరు కాదండి, అదేదో మెయిల్. అదొక మెయిల్. రైల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది జరుగుతుంది. అదొకటి ఉంది, ఒక మెయిల్ రేప్ ఇన్సిడెంట్ జరిగిందాన్ని, దాన్ని ఒకటి. ఆ తర్వాత ఏదో ఉంటది. ఈవీవి సత్యనారాయణ గారిని చిరంజీవి గారితో హీరోగా సినిమా చేద్దామని వెళ్తే, నాతో కాదు ఫస్ట్ మా తమ్ముడి మీద ట్రైల్ అయ్యని చెప్పి 420 అనే ఒక సినిమా ఈవి సత్యనారాయణ అదే ఉండేది. ఆ తర్వాత తమిళ్ నుంచి మణివన్నన్ అనే డైరెక్టర్ ఒక ఆయన వస్తే, ఆయన అగ్రిమెంట్ అనే ఒక సినిమా తీశాడు. యాక్చువల్ గా అందులో విలన్ గా వేసిన శరత్ కుమార్. శరత్ కుమార్ అయినా ఏది తర్వాత పెద్ద హీరో అయ్యాడు కదా. అవును, శరత్ కుమార్. రాధికను కూడా చేసుకున్నాడు చూడండి. ఆయన పెద్ద హీరో అయ్యాడు, ఈయన పెద్ద జీరో అయ్యాడు. అఫ్ కోర్స్ ఆయనకున్న అదృష్టం అలాంటిది. అప్పటికే మెగాస్టార్ ఉన్నా కూడా ఈయన ఏదో టవర్ స్టార్ అవుతాడని అనుకున్నారు కానీ ఏం కాలేకపోయాడు. అన్నిట్లోనూ మరి జీవిత చరమాంకానికి వచ్చేసింది. ఇప్పుడు బాడీ కూడా సహకరించడం మానేసింది అనుకుంటాను. ఏ కారణాలు దానికి ఉంటాయి అనుకోండి. ఇలాంటి సమయంలో కూడా ఒక పదవి, అధికారం మనం పంచుకుంటున్న సమయంలో కూడా మనకు పదవి రాకపోతే ఇంకెలా ఉంటది అని ఇక నాగబాబు ఏడుపు మామూలుగా ఉండదు కదా.
దానికోసమైనా ఇస్తా ఉండొచ్చు. కాకపోతే పవన్ కళ్యాణ్కి అలాంటిది ఒక ఇది అయితే ఒకటి ఉంది ఖచ్చితంగా. ఆ ఉహు. రోజున చిరంజీవి కోసం రాజ్యసభ సీటు అడిగాడు అనే ఆ రోజున పుకారు వచ్చింది. అసలు దానికోసమే ఇవ్వటం కుదరదు, ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కదా, దాంట్లో నుంచి బయటకు రావటం కానీ, కనీసం లేకపోతే నీ పార్టీలో చేరటం కానీ, లేదు మా పార్టీలో చేరటం కానీ ఏదైనా చేస్తే ఆ రోజున ఇద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఉహు. అది సుగమంగా ఉందిగా. ఈ అవును. ఈ అన్నయ్య జనసేనలో ఉన్నాడు. ఇంకా ఉహు. ఎందుకంటే చిరంజీవి ఇంకా జనసేనలో చేరలేదు కదా. అదేలే. టెక్నికల్ గా ఇంకా ఆయన జనసేన సభ్యుడు కాదు కదా. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికే ఆయన రాజీనామా కూడా చేయలేదనేది ఇంకా వినపడతానే ఉంది. అట్లాంటి ఇప్పుడు జనసేన సభ్యుడు అయినందుకు నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏదో ఒక దాంట్లో ఒకటి అరా పంచుకుని, మేము కూడా ఎంపీలు ఇవ్వండి, మేము రాజకీయంగా చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినాం అని తర్వాత చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు చెబుతున్నాడు చూడండి. ఆ ఉహు. రోజుల్లో అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిందే నేను, రామారావుని సగేసుకొని వచ్చి పార్టీ నేను నేను స్థాపించి ఆయన ముందుండి నెడితే అది వచ్చారని ఈ రోజు చెబుతాడు. ఎందుకంటే పాత సంగతులు ఎవరికి తెలియవు కదా అని. ఉహు. ఆ ఆ రోజుల సంగతులు కూడా తెలుసుకుంటే తెలుస్తాయి, లేదు ఉంటే తెలుస్తాయి. ఇప్పుడు నాకేమన్నా తెలుసా? నేను మా నాన్న చనిపోయే ముందు దాకా నాకు ఈ అనాలిసిస్ అనేది ఏం తెలియదు. వచ్చాము ఇందులోకి అనాలిసిస్ చేయటం ఎలాగా అని ఆ రోజు ఆయన నేర్పించాడు. అది అనాలిసిస్ చేసుకుంటానికి ఒక ఈక్వేషన్స్ అన్ని చెప్పాడు. పాత సంగతులు ఎవరిని అడిగి తెలుస్తాయి, ఎక్కడి నుంచి తెలిసే అవకాశం ఉంటుంది, దానికి గల ఇదంతా ఆయన ఆల్రెడీ అనాలిసిస్ చేస్తున్నాడు కాబట్టి ఆ వెబ్ తయారయ్యి ఉంది ఆల్రెడీ మనకి ఇక్కడ. నేను వచ్చి ఆ వెబ్ లో ఆ సాలిగుడ్లో నేను ఇరుక్కున్నాను. అందుకని నేను కూడా ఆ స్ట్రీమ్ లైన్ లో వెళ్ళిపోగలుగుతున్నాను. కాబట్టి పాత సంగతులు ఏమైనా ఉంటే తెలుస్తాయి. దాన్ని బట్టే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చెప్పగలిగేది. ఏదైనా ఎవరినైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఏ స్థాయి వ్యక్తుల్ని ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం అడగొచ్చు, రిలయబిలిటీ ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. అట్లాగనే ఇప్పుడు వీళ్ళ సంగతులన్నీ ఇప్పుడు చూడండి. నాగబాబు సినిమా నటించిన, హీరోగా నటించిన సినిమాల సంగతి మనకేం తెలుసు చెప్పండి? ఉహు. మణివన్నన్ వచ్చి తీశాడా? ఏదో కొంతమంది చెప్పగలిగే వ్యక్తులు ఉన్నారు, ఇంకా బతికి ఉన్నారు, అప్పటి సంగతులు తెలిసిన వాళ్ళు కాబట్టి ఉంటది. నాదెళ్ల భాస్కర్ రావు లాగా కాదు ఇది. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి రాజ్యసభ సీటు వస్తే గనక నాగబాబుకి తప్ప ఇంకెవరికి రావటానికి లేదు. ఎందుకంటే అలా రాజ్యసభ సీటు యాక్చువల్ గా పార్లమెంట్ ఎంపీ లోక్సభకు పోటీ చేయాలంటే ఉన్న అర్హతలు ఏంటని మీకు తెలుసు, నాకు బాగా తెలుసు. ఉహు. వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి, ఏం ఉండాలి, మ- దానికి మెయిన్ ఉదాహరణ మన గుంటూరు ఎంపీ గారే కదా. అవును. అలాంటిది ఆ అర్హతలు ఎవరికి అనేది తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఆ అర్హతలు కూడా అందరికీ తెలుసు. ఉహు. అట్లాగనే రాజ్యసభ సీటుకు కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఆ అర్హతలన్నీ మరి నాగబాబుకు ఉన్నాయిగా. అంటే బయట నుంచి ఏదో పార్టీని వేరే దాని నుంచి వచ్చి ఒక పార్టీలో టికెట్ పట్టాలంటే దానికి ఉండాల్సిన అర్హత వేరు. మన వాడి పార్టీ పెట్టున్నాడు కదా, అందుకని ఆ అర్హతను పొంది ఉన్నాడు అతను. చానాళ్లుగా వెయిటింగ్ లో కూడా ఉన్నాడు. నాకేం దొరకట్లేదు, నాకేం లేదు అని అనుకుంటా. ఆ, న- అదేదో చెబుతారు చూడండి, పంటి మీద పాసి మింగుతా పక్కన కూర్చొని ఉన్నాడని. ఉహు. ఆ తరహాలో ఈయన వెయిటింగ్ లో ఉన్నాడు. ఈయనకి ఇస్తారు. పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంతకు మించి వేరే అర్హతలు ఏముంటాయి చెప్పండి? ఆయనకి మాట్లాడటమే రాదు. అవును. ఉహు. సిపిఐ నారాయణ గారిని, వాడి కడుపు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా, వాడికి ఎవడన్నా అన్నం పెట్టండి రా అన్నాడు. ఎందుకు వాళ్ళకు? ఉద్యమం అంటే ఏమిటనే నేర్పిన పార్టీలోంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమాల మెయిన్ బేస్ లో వచ్చిన వాళ్ళు మీ అన్నయ్యను ఒక మాట విమర్శిస్తే దానికి ధీటైన ప్రతి విమర్శ కాదు, నోటుకొచ్చినట్టు మాట్లాడటం. ఇక జన సైనికులు కూడా ఆ రోజున తుఫాను ఉందా లేకపోతే ఊళ్ళు కొట్టకపోయినాయా అని చూసుకోకుండా ఆయన పడవలో వెళ్తుంటే గట్టు మీద కంచాలు పట్టుకొని బయలుదేరారు, అన్నం మూత పెడతాందా అని. ఇలాంటి రచ్చ చేసిన వాటి మరి ఆయన ఇప్పుడు పా రాజ్యసభకి వెళ్ళి ఏం చేస్తాడు అది మనకు తెలియదు. ఉహు. కాకపోతే ఏంటంటే మోహన్ బాబు ఎంపీ రాజ్యసభ సభ్యులని బ్రాకెట్ లో వేసుకున్నట్టుగా ఆ రోజు మోహన్ బాబు కూడా వెళ్ళాడు. అవును. తెలుగుదేశం ఈ పుణ్యం రోజు అని. నాగబాబు కూడా వెళ్తాడు. తెలుగుదేశం పుణ్యం అని ఎన్టీఆర్ భిక్ష. తెలుగుదేశం పుణ్యమా, అది కూడా ఎన్టీ రామారావు పుణ్యమా?
ఎన్టీఆర్ భిక్ష. పుణ్యభూమి నా దేశం పాట పుణ్యమా, ఇంకే అది పుణ్యమో, ఏదైనా కానివ్వండి. ఆ, అన్నగారు అన్నగారు అని సొక్కా కొట్టింది తిరిగిన దానికి పుణ్యమా, ఉమ్, లేకపోతే సర్దార్ పాపారాయుడు అని అని సినిమాలో విలన్ గా వేసి రంజింపజేసిన కారణం పుణ్యమా, మనకు తెలియదు. అవును. మా ఇంట్లో తోటవాడు భారతీయుడు, మా ఇంట్లో పనివాడు పనివాడు భారతీయుడు అని డైలాగులు చెప్పిన పుణ్యమో, ఏ పుణ్యమో. ఉమ్, అది ఆయన కూడా రాజ్యసభ ఎంపీ అని అంటున్నారు కదా. అట్నే ఉమ్, ఇప్పుడు నాగబాబు కూడా అవుతాడు, సందిట్లో సడేమియా అప్పుడప్పుడు తాండ్రా. అదే యా, డెఫినెట్ గా సార్. అంటే ఇది ఒకటి, అంటే ఇది మిగతా ఏ పార్టీలను కానీ ఎవరిని అంత అడగం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా సరే అసలు నాకు కులం అనేది లేదు. మాట్లాడుతున్నారు కాబట్టి ఆ, పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ చెప్పాడు, ఉమ్, ఒక రెల్లి కులంలో పుట్టటానికి నాకు మరు జన్మ అంటూ ఉంటే నేను రెల్లి కులంలో పుట్టటానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, నేను నా కులాన్ని వదిలేసుకుంటున్నాను అని. ఆ ఉమ్, రోజున మేము కొండపత్రంలో కూడా చెప్పాం, కులాన్ని వదిలేసుకోవటానికి కూడా ఒక ప్రాసెస్ ఉందండి, మీరు కులాన్ని కూడా వదిలేసుకుంటారా. ఆవిడెవడో ఆల్రెడీ ఒక ఆవిడ తమిళనాడులో పోరాడి పోరాడి నా కులాన్ని తీసేయండి నా సర్టిఫికెట్ లో నుంచి, నాకే కులము లేదు అని పెట్టుకుంది. మరి మీరు కులం లేదు మతం లేదు అని అంట, మీ పార్టీని కులం బేస్డ్ మీద పెట్టుకున్నారు, మళ్ళీ వచ్చి కులం లేదు అంటున్నారు. అవసరమైతే రెల్లి కులంలో పుట్టడానికి బయలుదేరానంటే ఈ రోజు రెల్లి కులంలో పుట్టిన వాడికో మరొక దళిత కులంలో పుట్టిన వాడికో లేకపోతే బీసీ వర్గాలకో అణగారిన వర్గాలకో ఎవరికి మరి ఇయ్యట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ అది పాయింట్. ఎందుకంటే రేపు ఇప్పుడు నాగబాబుకి ఇస్తే చెబుతుంది. అవును. యా, ఆల్రెడీ డెఫినెట్లీ. మీ పార్టీలో ఉన్నదంతా వాళ్ళేనని వా- గట్టిగా పుకారు ఉంది. నేను దాదాపుగా కళ్ళకు కూడా కనపడతానే ఉంది. యా, అసలు వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వచ్చి సామాజిక న్యాయం అని అంటే ఏం చెబుతాం మనం. అదే. అంటే వాళ్ళ దృష్టిలో సామాజిక న్యాయం అంటే వాళ్ళ వర్గానికి న్యాయం. మిగతా పార్టీలు అయ్యే న్యాయం చేయట్లేదు కాబట్టి చంద్రబాబు 5% రిజర్వేషన్ ఇచ్చినా మేము ఏడుస్తూనే ఉంటాం కాబట్టి సో మేము ఇంకో పార్టీ పెట్టుకొని మేము వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి. న్యాయం యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.